హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త వచ్చేసిందండి. పెండింగ్ బకాయిల చెల్లింపుల ప్రారంభం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. గత 5 సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉండిపోయిన బకాయిల చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఇది ఉద్యోగ వర్గాల్లో పెను సంచలనానికి మరియు ఆనందానికి దారితీసింది. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ తాజాగా అత్యంత కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో నిలిచిపోయిన బకాయిల చెల్లింపులు దశలవారీగా కాకుండా ప్రాధాన్యత క్రమంలో వేగంగా పూర్తి కానున్నాయి. ముఖ్యంగా ఈ చెల్లింపుల ప్రక్రియలో పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు మరియు దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో ఉంటూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న వారికి మరియు దిక్కులేని కుటుంబాలకు తక్షణ ఆర్థిక వెసులుబాటు అయితే కలుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ముక్త కంఠంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 7,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను పెండింగ్ బిల్లుల కోసం విడుదల చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. గత 5 ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేదా ఇతర పరిపాలనా కారణాల వల్లనో నిలిచిపోయినటువంటి ఈ బకాయిలను ఇప్పుడు ఒకేసారి విడుదల చేయడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితకాల కష్టార్జితమైన పెన్షన్ ప్రయోజనాల కోసం పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ప్రత్యేకంగా గమనించి వారికి చెల్లింపులలో అగ్రపీఠం వేసింది. ఈ భారీ నిర్ణయంపై ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపతి విద్యాసాగర్ గారు ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలోని ఎన్‌జీఓ భవన్‌లో జరిగిన సమావేశంలో ఏపీ జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ మరియు ప్రధాన కార్యదర్శి డివి రమణ గారు మాట్లాడుతూ, ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ అత్యంత కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ సొంత డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తీవ్రమైన మానసిక మరియు ఆర్థిక వేదనను అనుభవిస్తూ ఉన్నారని, ఆ బాధను ప్రభుత్వం గుర్తించడం సంతోషకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో మరియు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల మేరకు వారం రోజుల వ్యవధిలోనే ఈ నిధుల విడుదల ప్రక్రియను పట్టాలెక్కించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వారు వివరించారు. మొత్తం ఈ 7,000 కోట్ల రూపాయల బకాయిల పంపిణీ ఏ ఏ పద్ధతుల కింద ఎలా జరుగుతుందో వివరంగా చూస్తే ఇది ప్రతి ఉద్యోగికి ఎంతో ప్రయోజకంగా ఉంటుంది. ముఖ్యంగా జీపీఎఫ్ బకాయిల కోసం 1,880 కోట్ల రూపాయలైతే కేటాయించారు. ఇది ఉద్యోగుల భవిష్యత్ అవసరాల కోసం ఆసరాగా అయితే నిలుస్తుంది. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ జీఐఎస్ కింద 72 కోట్లు, ఏపీజీఎల్ఐ కింద 79 కోట్లు విడుదల చేశారు. పదవీ విరమణ చేసిన వారికి అందవలసినటువంటి గ్రాట్యుటీ రూపంలో అత్యధికంగా 3,600 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఇది పెన్షనర్ల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటుతోందని చెప్పవచ్చును. ఇక సెలవులను నగదుగా మార్చుకునే సరెండర్ లీవ్ ఎన్కాష్‌మెంట్ బకాయిల కింద 1,800 కోట్లు మరియు రాత్రింబవళ్లు కష్టపడే పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా వారి సరెండర్ లీవ్ బకాయిల నిమిత్తం 236 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అలాగే మెడికల్ బిల్లులు మరియు ఇతర చిన్న చిన్న పద్దులు అన్నీ కలిపి మొత్తం 7,000 కోట్లు దాటుతోందని విద్యాసాగర్ గారు స్పష్టమైన లెక్కలతో వివరించారు. కేవలం ఈ బకాయిలే కాకుండా ఉద్యోగులకు సంబంధించి ఇంకా ఏమైనా ఇతర డిమాండ్లు ఉంటే వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఏపీ ఎన్‌జీఓ సంఘం భరోసా ఇచ్చింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా సంఘం ఎప్పుడూ ముందుంటుందని వారు హామీ ఇచ్చారు. ఇదే తరుణంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కూడా తన స్పందనను తెలియజేస్తూ మొత్తం 6,979 కోట్ల రూపాయల విడుదలను స్వాగతించారు. మరణించిన ఉద్యోగుల క్లెయిమ్స్‌కు మరియు రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తాము కోరగా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవడం విశేషమన్నారు.
పెన్షనర్లతో పాటు ప్రస్తుతం విధుల్లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు అందాల్సిన మిగిలిన ప్రయోజనాలను కూడా త్వరలోనే పూర్తిగా విడుదల చేసేలాగా ప్రభుత్వంతో నిరంతరం చర్చిస్తామని, ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ యొక్క పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్ల కుటుంబాల్లో ముందస్తుగా పండుగ వాతావరణం అయితే కనిపిస్తోంది.